మీరు కాకుండా వినోదాలు కూడా వచ్చినట్టుకుంది. ఇంకెవరెవరు వచ్చాయి, ముగ్గురు నలుగురు వచ్చి ఉంటాయి. కాకపోతే మీకు ఏంటంటే ఇప్పుడు కొత్త ఇల్లు మళ్ళీ సర్వేకి వస్తాం. సరే ఇంకా ఇల్లు కావాలన్న వాళ్ళు ఏం చేస్తారంటే రేషన్ కార్డు సపరేట్గా ఉండాలి, జాబ్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు, ఇవన్నీ ప్రూఫ్లు కరెక్ట్గా ఉంటేనే నేను వచ్చి చేయగలను. జాబ్ కార్డు ఏంటంటే తల్లిదండ్రుల దగ్గర ఉండిపోతారు, పెళ్ళైనా సరే పనికి అక్కడ యాడ్ చేసేసుకుంటారు. యాడ్ చేసుకొని అక్కడి నుంచే జాబ్ కార్డు అక్కడే ఉంటుంది. పెళ్ళైనా సరే సపరేట్ చేసుకోరు. అలాంటి వాళ్ళకి మరి రాదు. ఎందుకంటే ఆ జాబ్ కార్డు నుంచి ఇంతకు ముందు వాళ్ళ నాన్న పేరు మీద ఇల్లు వచ్చి ఉంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కొడుకు పెళ్ళి అయినా సరే అదే జాబ్ కార్డు కాబట్టి మరి సపరేట్గా ఇల్లు రాదు. సపరేట్ చేసుకోవాలా. సపరేట్ జాబ్ కార్డు కావాలంటే ఇస్తారు. జోనేష్ గారు ఇప్పుడు చేస్తున్నారు, అందరికీ. ఎవరు కావాలంటే వాళ్ళు ఇస్తారు. ఆధార్ కార్డు అతను ఏ ప్రూఫ్లు అడుగుతారో ఆ ప్రూఫ్లు ఇచ్చేయండి. ఆ రేషన్ కార్డు ఉండాలి, జాబ్ కార్డుకి రేషన్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు. పోస్టల్ బ్యాంక్ చేయించుకోమంటుంటారు. అతను పోస్టల్ బ్యాంక్ చేయించుకుంటారు సింపుల్గా. అది తర్వాత రెండు చేసుకొని మీకు బ్యాంక్ అకౌంట్ ఒకటి చేయించుకోండి. ఇల్లు కావాలనుకుంటే మీకు ప్రతి ఒక్కరికి పీవీటీజెస్ అంటే సవరస్కి, గదబాస్కి ప్రతి ఒక్కరి ఇంటింటికి ఇల్లు కావాలి. ఇల్లు ఉండాలి. స్లాబ్ ఇల్లు, రేకులు కాదు, పూరిల్లు కాదు, స్లాబ్ ఇల్లు ఉండాలి. వాళ్ళు కొలాయిలు, ప్రతి ఇంటికి కొలాయిలు ఉండాలి. తర్వాత సీసీ రోడ్లో ఊరికి సీసీ రోడ్డు ఉండాలి అని ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అనుకోవాలి. పీవీటీజెస్కి, మన ట్రైబల్స్కి ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చేయించుకోండి. మీరే కాదు, మీరు రాకపోయిన వాళ్ళకి చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి. సపరేట్గా రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డు చేయించుకోండి సచివాలయంకి వెళ్ళి. జాబ్ కార్డు కావాలంటే జోనేస్కి అడిగితే చేస్తారు. ఇమీడియట్గా వేగం చేసుకుంటే నేను మళ్ళీ సర్వేకి వస్తాను. ఇల్లు కావాలన్నారు, ఎవరు ఇల్లు కావాలని అందరికీ పెడతాను. అది లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చి మేము చేసాము, ఇక్కడే వచ్చేసాము, ఊరికి వచ్చే చేసాము. ఆ ఊరికి వెళ్ళి మీ ఊరికి, ఆ చివర అక్కడికి అన్ని ఊర్లు తిరిగాము. నేను ఊరిడి కొండ మీద ఎవరు ఎక్కరేమో అనుకుంటున్నారు కానీ మేము వస్తున్నాము. మేము వెళ్ళిపోయాక వేరే ప్లేన్ వాళ్ళు వచ్చారంటే ఎవరు ఈ పైకి ఎక్కరు. కాబట్టి మేము ఉన్నప్పుడు అన్ని చేయించుకోండి. మీకు చెప్పాను కదా, సపరేట్ రేషన్ కార్డు, పెళ్ళయి సపరేట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు, భార్య భర్తలు ఆధార్ కార్డులు, అకౌంట్లు చేయించుకుంటే మీకు ఇల్లు కావాలనుకుంటే నేను వస్తాను సర్వేకి. అప్పుడు నాకు ఇస్తే నేను చేస్తాను. ఇది నా సెక్షన్. మీకు ఏదైనా డౌట్ ఉంటే సచివాలయంకి రండి, వచ్చి చెప్పండి, అడగండి, మేము చెప్తాము. ఓకేనా? థ్యాంక్ యూ సార్. మండలి సంతోష్ కుమారు. నేను పీలేవుడు గ్రామ సచివాలయంలో ప్రెసిడెంట్కి పనిచేస్తాను. ఈ నాతోటి స్టాఫ్ కూడా నాకు ధన్యవాదాలు. అలాగే ఈ గ్రామ సభకు చేసినటువంటి గ్రామస్తులకు కూడా నాకు ధన్యవాదాలు. ఈరోజు మనము గ్రామ సభ కండక్ట్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి జన్మన్, పిఎం జన్మన్ అనే కార్యక్రమం. ఈ పిఎం జన్మన్ అనేది మనకి పీవీటీజీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవేర్నెస్ అంతగా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ గురించి అవేర్నెస్ అంతగా లేదు, అంతే అవగాహన లేదు. వాటి గురించి అవగాహన కల్పించడం కోసం ఈ గ్రామ సభ అనేది కండక్ట్ చేసాం. ప్రతి ఊరును పీవీటీజీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లు కూడా తిరిగి ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఏ స్కీములు ఉన్నాయి, ఆ స్కీముల ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారు లేదా, ఓకే లబ్ధి పొందకపోతే అక్కడ నుంచి మీకు ఎటువంటి ఏ బెనిఫిషియరీ లబ్ధి పొందట్లేదు, ఆ లబ్ధి పొందని బెనిఫిషియరీని మేము నోట్ చేసుకోవడం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంచుకొని మాకు ఉండేటువంటి ఏవైతే డేటా ఉందో అక్కడ అప్లోడ్ చేస్తే కనుక మీకు ఆ స్కీమ్స్ వచ్చే విధంగా గవర్నమెంట్ ఫెసిలిటీస్ కల్పించింది. ముఖ్యంగా పీవీటీజీ విలేజెస్ అంటే సవర, గదప ఈ ఏరియా సంబంధించి అనమాట. గదపాలు ఇక్కడ లేరు కదా, కాబట్టి సవరస్, జాతాపులు పీవీటీజీ విలేజ్కి రారు. ఎందుకంటే ఈ క్యాస్ట్ ఏంటంటే బాగా వెనుకబడిపోయింది, కొండ ప్రాంతాల్లో జనాలు ఉండిపోతున్నారు అనుకుని ఈ తరగతులు ఏవైతే ఉన్నాయి సవర, గదబ వీళ్ళకి గుర్తించింది గవర్నమెంట్. గుర్తించి వీళ్ళకి మినిమం ఫెసిలిటీస్, రోడ్లు, ఇంటింటికి గృహము, ప్రతి ఒక్కరికి కూడా బెనిఫిషరీ అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, గ్రామంకి రోడ్డు, అలాగే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిలు, అలాగే ఈ ఆరోగ్యం పరంగా ప్రతి గర్భిణీలకు కూడా 100% టీకాలు,